ఫస్ట్ యూనిట్ వచ్చేసి ట్రాన్సిస్టర్లో మనం మెయిన్లీ చదవాల్సిన 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ ట్రాన్సిస్టర్ యాక్ట్స్ యాజ్ స్విచ్ అనమాట. ఫస్ట్ ఒకసారి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కానీ పిఎన్పి ట్రాన్సిస్టర్ కానీ బేసిక్ వచ్చేసి అది ఎలా ఫామ్ అవుతుందని డెఫినేషన్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి? ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ అనమాట. దాని యొక్క సింబల్స్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుంది, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇదేమో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క సింబల్. ట్రాన్సిస్టర్ 3 టెర్మినల్స్ ఉంటాయి: బేస్, ఎమిటర్, కలెక్టర్. ఎన్పిఎన్కి వచ్చేటప్పటికి యారో బయటకు ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో యారో ఎప్పుడు ఎన్ చెప్పుద్ది. ఇది ఎన్ అయితే ఆటోమేటిక్గా పక్కది ఎన్ అవుద్ది, మీ రిమైనింగ్ పి అవుద్ది. పిఎన్పికి వచ్చేటప్పుడు యారో లోపలికి ఉంచండి. యారో లోపలికంటే ఇది ఎన్ అవుతుంది, అంటే ఈ 2 ఏమవుతాయి, పి అవుతాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ చూస్తే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా ఫామ్ అవుతుందంటే 2 n-type మెటీరియల్స్ ఆర్ శాండ్విచ్డ్ బిట్వీన్ ఏ p-type మెటీరియల్ ఈ శాండ్విచ్డ్ బిట్వీన్ 2 n-type మెటీరియల్స్. అంటే ఒక p-type మెటీరియల్ మధ్యలో పెట్టి, అంటే 2 n-type మెటీరియల్ మధ్యలో ఒక p-type మెటీరియల్ పెట్టి శాండ్విచ్ చేస్తే అప్పుడు ఎన్పిఎన్. అదేవిధంగా పిఎన్పి ఏం చేస్తుంది? n-type మెటీరియల్ ఈ శాండ్విచ్డ్ బిట్వీన్ 2 p-type మెటీరియల్స్. ఓకే, అంటే ఏం జరుగుద్ది? ఒక 2 p-type మెటీరియల్ మధ్యలో ఒక n-type మెటీరియల్ పెడతాం, అప్పుడు పిఎన్పి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ట్రాన్సిస్టర్కి ఏమంటే 3 టెర్మినల్స్ ఉంటాయి: ఎమిటర్, బేస్, కలెక్టర్. అదేవిధంగా ఎమిటర్, బేస్, కలెక్టర్ అనమాట. దాంతోపాటు ట్రాన్సిస్టర్లో 2 జంక్షన్ ఉన్నాయి. మనం జంక్షన్ అంటే అలా చెప్పుకున్నాం. ఒక p-type మెటీరియల్, n-type మెటీరియల్ కలిసినప్పుడు జంక్షన్ ఫామ్ అవుతుంది అనగా. ఇక్కడ ఏమున్నాయి? ఇదొక పిఎన్ మెటీరియల్, అదేవిధంగా ఇదొక పిఎన్ మెటీరియల్. ఇక్కడ కూడా సేమ్. ఏదైనా ఏ ట్రాన్సిస్టర్ అయినా సేమ్ ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే 2 జంక్షన్లు ఉన్నాయి. ఇటువైపు ఉన్న జంక్షన్ జేఈ అంటాము. అంటే బేస్కి ఎమిటర్కి మధ్యలో ఉన్న జంక్షన్ జేఈ అంటాము. బేస్కి కలెక్టర్కి మధ్య ఉన్న జంక్షన్ జేసీ అంటాం. అంటే పిఎన్పి ఎలా ఫామ్ అవుద్ది, ఎన్పిఎన్ ఎలా ఫామ్ అవుద్ది, సేమ్ మ్యాటర్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం చూద్దాం పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ చూద్దాం. ఇక్కడ వర్కింగ్ చూస్తే పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ ఇక్కడ చూడండి. పిఎన్పి అంటే ఏం చెప్పాం? ఏ n-type మెటీరియల్ ఈ శాండ్విచ్డ్ బిట్వీన్ 2 p-type మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ కదా. నెక్స్ట్ పి అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి? హోల్స్ ఉంటాయి. ఎన్ అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అగైన్ పి అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి? హోల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ అంటే దాంతోపాటు ఇంకో మాట చెప్పాలి. బేస్ అనేది చాలా సన్నగా ఉంటుంది, థిన్గా ఉంటుంది. ఓకే, అంటే దాంట్లో ఛార్జ్ క్యారియర్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే బేస్ అనేది ఇక్కడ ఏంటి? ఎన్ మెటీరియల్ కదా, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా అంటే మనం చూపించడానికి ఇలా చూపించాం, కానీ బేస్ అనేది చాలా సన్నగా చూపించాలి బేసిక్గా. నెక్స్ట్ ఇదేమో ఎమిటర్ రీజియన్. ఎమిటర్ అనేది మీడియం ఉంటుంది, కలెక్టర్ అనేది పెద్దగా ఉంటుంది. వర్కింగ్ వచ్చేటప్పటికి ఇదేమో జంక్షన్ జేఈ, ఇదేమో జంక్షన్ జేసీ. ఓకే, బేస్కి ఎమిటర్కి మధ్యలో ఉన్న జంక్షన్ జేఈ, బేస్కి కలెక్టర్ మధ్యలో ఉన్న జంక్షన్ జేసీ. ఇంకోటి ట్రాన్సిస్టర్కి ఆపరేట్ చేయడానికి మనకి 3 రీజియన్స్ ఆర్ 4 రీజియన్స్ ఉంటాయి: యాక్టివ్ రీజియను, సాచురేషన్ రీజియను, కట్ ఆఫ్ రీజియను అండ్ ఇన్వర్టెడ్ రీజియను. మీకు నోట్బుక్లో ఒక టేబుల్ చెప్పాయి ఈ రీజియన్స్ గురించి, ఒకసారి చూడండి. ఎప్పుడు మనం వర్కింగ్ చెప్పుకునేది ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్ ఎప్పుడు కూడా యాక్టివ్ రీజియన్లో చెప్పుకుంటాం. యాక్టివ్ రీజియన్ అంటే ఏంటో తెలుసా? జేఈ అంటే బేస్ ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ చేస్తాము, కలెక్టర్ బేస్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేస్తాం. ఫార్వర్డ్ బయాస్ చేయడం అంటే ఏంటి? ఈ జంక్షన్ని పి తీసుకెళ్ళి పాజిటివ్ కనెక్ట్ చేస్తాము, అండ్ ఈ ఎన్ తీసుకెళ్ళి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటి? బేస్ ఎమిటర్ జంక్షన్ ఇస్ ఫార్వర్డ్ బయాస్. చూసారా? పి తీసుకెళ్ళి పాజిటివ్కి, ఎన్ తీసుకెళ్ళి నెగిటివ్కి, అంటే ఇది ఫార్వర్డ్ బయాస్. నెక్స్ట్ కలెక్టర్ బేస్ జంక్షన్ ఏం చేస్తాము? రివర్స్ బయాస్. అంటే ఏంటి? ఈ ఎన్ తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఇక్కడ నెగిటివ్ని తీసుకెళ్ళి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి రివర్స్ బయాస్. అదేవిధంగా ఈ పి తీసుకెళ్ళి ఏం చేస్తాం? నెగిటివ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి అగైన్ రివర్స్ బయాస్. అంటే ఈ జంక్షన్ ఏమో రివర్స్ బయాస్, ఈ జంక్షన్ ఏమో ఫార్వర్డ్ బయాస్. మీకు డయోడ్ వర్కింగ్ లాగానే సేమ్ ట్రాన్సిస్టర్ వర్కింగ్ అప్లై చేస్తే ఇది చూడండి, ఇది ఎలా ఉంది? ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్లా ఉంది, అవునా? ఇది ఏం చేస్తావు? పి తీసుకెళ్ళి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం, ఎన్ తీసుకెళ్ళి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? సేమ్ డయోడ్ ఎలా అయితే మాట్లాడామో పాజిటివ్ హోల్ ఛార్జ్ పాజిటివ్, అంటే ఎటు మూవ్ అవుతాయి? ఈ హోల్స్ అన్ని జేఈ జంక్షన్ వైపు మూవ్ అవుతాయి. అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇటు మూవ్ అవుతాయి. ఇక్కడ బేస్ అనేది చాలా సన్నగా ఉండడం వల్ల ఏమవుతాయి? చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతాయి? హోల్స్. ఈ హోల్స్ అన్ని ఎటు మూవ్ అవుతున్నాయి? జంక్షన్ వైపు మూవ్ అవుతాయి. నీకు తర్వాత ఏమవుతాయి? ఈ హోల్స్ అన్ని కూడా ఈ జంక్షన్ క్రాసెస్ ఎందులోకి ఎంటర్ అవుతాయి? బేస్లోకి ఎంటర్ అవుతాయి. బేస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమంటుంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఇటు నుంచి ఒక 100 హోల్స్ వచ్చినాయి అనుకోండి. ఈ 100 హోల్స్ బేస్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఇందులో ఉన్న 2 హోల్స్తో రీకాంబినేషన్ జరుగుతుంది. అంటే ఈ 100లో 2 వచ్చేసి ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్తో రీకాంబినేషన్ జరిగింది. మిగతా 98 ఏం చేస్తాయి? మళ్ళీ ఇటు నుంచి పాస్ అయ్యి కలెక్టర్లోకి ఎంటర్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడైతే ఫస్ట్ ఎమిటర్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ హోల్స్ అని ఇటు మూవ్ అవుతున్నాయి కాబట్టి ఎమిటర్ కరెంట్ ఫ్లో అవుతుంది, దాన్ని ఐఈ అంటాం. నెక్స్ట్ రీకాంబినేషన్ జరిగినప్పుడు 2% ఆఫ్ ద హోల్స్ ఎలక్ట్రాన్స్ ఏమైనా రీకాంబినేషన్ జరిగింది కదా,
అప్పుడు బేస్ కరెంట్ ఫ్లో అవుతుంది, దాన్ని ఐబీ అంటాం. రిమైనింగ్ ఏం జరిగినాయి మొత్తం కూడా కలెక్టర్లోకి ఎంటర్ అయినాయి, అంటే ఈ 98 కూడా కలెక్టర్లోకి ఎంటర్ అయినాయి, అప్పుడు కలెక్టర్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ అదే చెప్తారన్నమాట. ఇక్కడ చూడండి, బికాస్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఏం ఫ్లో అయింది, కరెంట్ ఐఈ ఫ్లో అయింది. నెక్స్ట్ హోల్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద బేస్ రీజియన్ విచ్ ఈస్ వెరీ థిన్, చాలా సన్నగా ఉంటుంది. సమ్ ఆఫ్ ద హోల్స్ రీకంబైన్స్ విత్ ఎలక్ట్రాన్స్. ఏమైనాయి అందులో మనకి అంటే పీ టైప్లో నుంచి వచ్చిన హోల్స్, ఇందులో నుంచి వచ్చిన హోల్స్ దీంట్లోకి వచ్చేప్పుడు రీకాంబినేషన్ జరిగినాయి కదా, కొన్ని రీకాంబినేషన్ జరిగినాయి, అప్పుడు ఏం కరెంట్ ఫ్లో అయింది, బేస్లో రీకాంబినేషన్ జరుగుతుంది కాబట్టి బేస్ కరెంట్ ఫ్లో అయింది ఐబీ. అండ్ మిగిలిన 98 ఏం జరిగినాయి, కలెక్టర్లోకి ఎంటర్ అయినాయి కాబట్టి కలెక్టర్ కరెంట్ ఫ్లో అయింది. ఫైనల్లీ ఎమిటర్ కరెంట్ ఏమవుద్ది, స్టార్టింగ్ కరెంట్ ఎమిటర్ నుంచి ఫ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఎమిటర్ నుంచి వచ్చిన క్యారియర్స్ బేస్లోకి ఎంటర్ అయినాయి, బేస్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కొన్ని రీకాంబినేషన్ జరిగి మిగతా అన్ని ఎంటర్ అయినాయి, ఎక్కడికి వెళ్ళి కలెక్టర్లోకి వెళ్ళినాయి కదా. ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఫైనల్లీ ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇన్పుట్ కరెంట్ అనుకుంటే బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్ అన్నమాట. బేస్ అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దాని యొక్క కరెంట్ నెగ్లిజిబుల్. ఐబీ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఈజ్ నెగ్లిజిబుల్. అంటే ఏంటి, దీన్ని తీసేస్తే ఏమవుద్ది, ద కలెక్టర్ అవుట్పుట్ కరెంట్ ఐసీఏ కదా, అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఇన్పుట్ కరెంట్ ఐఈ, అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఐఈ అనమాట. ఇది కాన్సెప్ట్. ఏం లేదు, మళ్ళీ షార్ట్ కట్లో చెప్తాను చూడండి. బేస్ ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ ఇచ్చాము, కలెక్టర్ బయాస్ జంక్షన్ రివర్స్ బయాస్ ఇచ్చాము. నెక్స్ట్ ఫస్ట్ ఇందులో ఉన్న హోల్స్ అన్నీ కూడా బేస్లోకి ఎంటర్ అయినాయి. బేస్లో చాలా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఇందులో 98 హోల్స్ వస్తే 98లో 2 హోల్స్ ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రీకాంబినేషన్ జరిగింది, మిగతా 98 ఇందులోకి వెళ్ళి కలెక్టర్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఐబీ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐఈ అండ్ ఐబీ ఐసీ, ఇన్పుట్ కరెంట్ ఐఈ, అవుట్పుట్ కరెంట్ ఐసీ. బేస్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐబీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫైనల్లీ అవుట్పుట్ కరెంట్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు ద ఐఈ కరెంట్, అంటే ఐసీ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఐఈ. ఇదే కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం అన్నమాట. సేమ్ కాకపోతే రివర్స్, సేమ్ మీకు పిఎన్పి అర్థమైతే ఎన్పిఎన్ అర్థమైతే అయినట్టే, ఎన్పిఎన్ వస్తే పిఎన్పి వచ్చినట్టే. సేమ్ చూడండి మళ్ళీ ఇప్పుడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఉంది, సేమ్ డెఫినేషన్ ఏంటి, ఏ పీ టైప్ మెటీరియల్ శాండ్విచ్ బిట్వీన్ టూ ఎన్ టైప్ మెటీరియల్స్. ఇక్కడ కూడా సేమ్ మనం యాక్టివ్ రీజన్లో ఆపరేట్ చేస్తాం. యాక్టివ్ రీజన్లో ఆపరేట్ చేయాలంటే బేస్ ఎమిటర్ జంక్షన్ జేఈని ఫార్వర్డ్ బయాస్ ఇస్తాము, జేసీని రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అంటే అగైన్ ఇక్కడ ఎన్ తీసుకెళ్ళి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం, పీ తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం, ఇది ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ రివర్స్ బయాస్ అంటే ఏంటి, పీ తీసుకెళ్ళి ఎన్కి కనెక్ట్ చేసాము, ఎన్ తీసుకెళ్ళి పాజిటివ్ కనెక్ట్. సో జేఈ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అయింది, జేసీ ఈజ్ రివర్స్ బయాస్ అయింది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ కదా, ఇక్కడ ఇందాక హోల్స్ అని చెప్పాను, ఇక్కడ ఎన్ కాబట్టి ఎలక్ట్రాన్స్, ఎన్లో మెజారిటీ ఎలక్ట్రాన్స్, ఇక్కడ పీ ఉంది, పీలో అంటే హోల్స్ ఉంటాయి, అగైన్ ఇక్కడ ఏమంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎలక్ట్రాన్స్ స్టార్ట్ చేస్తే ఈ 100 ఎలక్ట్రాన్స్ ఇటువైపు మూవ్ అయింది, జంక్షన్ వైపు మూవ్ అయింది. ఓకే, అంటే జంక్షన్ వైపు మూవ్ అయితే ఏమవుతాయి, జంక్షన్ క్రాస్ చేసినాయి, తర్వాత బేస్లోకి ఎంటర్ అయింది. బేస్లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఒక 2 హోల్స్ ఉన్నాయనుకుంటే ఇందులో ఉన్న ఈ 100లో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్న 2 హోల్స్తో రీకాంబినేషన్ జరిగింది, అంటే ఐబీ కరెంట్ ఫ్లో అయింది. మిగతా 98 ఎలక్ట్రాన్స్ ఏమైనాయి, మళ్ళీ కలెక్టర్లోకి ఎంటర్ అయింది. సో ఎమిటర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐఈ అంటావు, బేస్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐబీ అంటావు, కలెక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐసీ అంటావు. ఇన్ ద సేమ్ ఈక్వేషన్, అక్కడ ఇక్కడ ఈక్వేషన్ సేమ్. ద ఎమిటర్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కాంబినేషన్ ఆఫ్ బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. ఇక్కడ బేస్ అనేది చాలా తక్కువ, ఏంటి సన్నగా, ఇక్కడ కూడా చాలా థిన్గా ఉంటుంది కాబట్టి ఏమైంది, బేస్ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి ఏమవుతుంది, బేస్ని ఇది ఐబీని నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఫైనల్ ఏమైంది, ఐబీ నెగ్లెక్ట్ చేస్తే ద అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ కరెంట్ ఐఈ, అంటే ఐబీ ఈజ్ నెగ్లిజిబుల్. సేమ్ ఈక్వేషన్, సేమ్ కాన్సెప్ట్. అక్కడ మెటీరియల్స్ మాత్రం అంటే వర్కింగ్ మాత్రం రెండింటికి సేమ్ ఉంటుంది. ఇది వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అండ్ వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. నెక్స్ట్ మనం చదువుకోవాల్సిన క్వశ్చన్ ట్రాన్సిస్టర్ అప్లికేషన్ యాజ్ ఎ స్విచ్ అనమాట. ఇదిగోండి ట్రాన్సిస్టర్ యాజ్ ఏ స్విచ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం లేదు, ట్రాన్సిస్టర్ స్విచ్లో పనిచేస్తామా. స్విచ్లో అంటే మనకు స్విచ్ తెలుసు, ఏంటి ఆన్ స్విచ్, ఆఫ్ స్విచ్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఎలా పనిచేస్తుందని చెప్పేసి మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ చూద్దాము. ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో చూసాం. ట్రాన్సిస్టర్కి 3 కాన్ఫిగరేషన్ మీకు షార్ట్లో అడుగుతాడు, రైట్ ద ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్కి ఏమొస్తాయి, 3 రకాల కాన్ఫిగరేషన్ ఉంటాయి. ఏంటవి, సిబి, సిఈ, సిసి, అంటే కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ మనకి షార్ట్లో అడుగుతాడు. ఇప్పుడు ఏంటంటే ఇది సిఈ కాన్ఫిగరేషన్ ఉంది. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలుసా, ఇక్కడ ఎమిటర్ అబ్జర్వ్ చేస్తే ఎమిటర్ని గ్రౌండ్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ దేనికి ఇచ్చాము, ఇది ఇన్పుట్ సైడ్, ఇది అవుట్పుట్ సైడ్ కింద మాట్లాడితే ఇన్పుట్ దేనికి ఇచ్చాము, బేస్కిను ఎమిటర్కి ఇచ్చాము. అవుట్పుట్ దేని తీసుకున్నాము, ఇది ఎమిటరు, ఇది బేస్, ఇది కలెక్టర్ కదా.
ఓకే, ఇన్పుట్ దేనికి ఇచ్చాము, బేస్కి ఎమిటర్కి ఇచ్చాము. అవుట్పుట్ దేనికి ఇచ్చాము, కలెక్టర్కిను ఎమిటర్కి ఇచ్చాము. అంటే ఎమిటర్ రెండింటిలో కామన్ కదా, ఇన్పుట్లోనూ అవుట్పుట్లోనూ ఎమిటర్, కాబట్టి దీని ఏమన్నాము కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. అదే చెప్పాం. ఇక్కడ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ యూజ్డ్ ఇన్ స్విచ్చింగ్ అప్లికేషన్స్. ఓకే, దీన్ని ఇన్వర్టర్ అని కూడా అంటాడు. ఇన్వర్టర్ అంటే ఏంటి తెలుసా, ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 5 volts, అంటే దాని అర్థం 1 వస్తుంది. ఇన్పుట్ 5 volts ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది. ఓకేనా, ఇన్వర్టర్ అంటే 1 ఇస్తే 0 ఇస్తే 1 రావాలి, అంటే హై. లో ఇస్తే హై వస్తుంది, హై ఇస్తే లో వస్తుంది. అదే ఇన్వర్టర్ కాన్సెప్ట్. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ ఏం చెప్పాము, ద ఫిగర్ షోస్ ద ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్. ఇన్ దిస్ ట్రాన్సిస్టర్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిఈ కన్ఫిగరేషన్. సిఈ కన్ఫిగరేషన్ అంటే ఏంటి చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ నువ్వు ఇన్పుట్ ఏమి ఇచ్చావు, స్క్వేర్ వేవ్ ఇచ్చావు. స్క్వేర్ వేవ్ ఎంత, ఇదేమో 0 volts, ఇదేమో 1 volt, అంటే 0 నుంచి 5 volts కదా. సో స్క్వేర్ వేవ్ ఇచ్చావు అనమాట. ఏ స్క్వేర్ వేవ్ ఈజ్ అప్లైడ్ పెట్టింది దేనికి అప్లై చేసావు, బేస్కిను ఎమిటర్కి అప్లై చేసావు త్రూ ద ఏ రెసిస్టర్ ద్వారా, రెసిస్టర్ ఆర్బీ ద్వారా అప్లై చేసావు. కాబట్టి నెక్స్ట్ అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నావు, అండ్ అవుట్పుట్ ఈజ్ టేకెన్ బిట్వీన్ కలెక్టర్ అండ్ ఎమిటర్ అనమాట. ఇది సర్క్యూట్ డీటెయిల్స్. వర్కింగ్ వచ్చేటప్పటికి ఇన్ స్విచ్చింగ్ అప్లికేషన్స్ ట్రాన్సిస్టర్ ఆపరేటింగ్ కట్ ఆఫ్ రీజియన్ ఆర్ సాచురేషన్ రీజియన్. ఓకే, స్విచ్చింగ్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్ 2 రీజన్లో ఆపరేట్. ఎందుకంటే యాక్టివ్ రీజన్ అప్లికేషన్ చెప్పుకున్నాం. యాక్టివ్ రీజన్లో ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్లో పనిచేస్తుంది. కట్ ఆఫ్ రీజన్లో ట్రాన్సిస్టర్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఆఫ్ స్విచ్లో యాక్ట్ చేస్తుంది. సాచురేషన్ రీజన్లో ఎలా పనిచేస్తుందంటే ఆన్ స్విచ్లో పనిచేస్తుంది. ఓకే, అవన్నీ పక్కన. ముందు స్విచ్చింగ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ రీజన్లో యాక్టివ్, సాచురేషన్ రీజన్లో పనిచేస్తుంది. అదేంటో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ కనుక 5 volts ఇచ్చాం అనుకోండి. ఇన్పుట్ మనం 2 ఇస్తాం, అయితే 0 volts లేకపోతే 5 volts. ఇన్పుట్ 5 volts ఇచ్చాం అనుకోండి, పక్క మీద డయాగ్రామ్ ప్రకారం చెప్తాం. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఈజ్ 5 volts, అంటే నువ్వు 5 volts ఇచ్చావు. 5 volts ఇచ్చావు. ఓకే, ఇన్పుట్ 5 volts ఇస్తే ఏం జరుగుతుంది తెలుసా, ఎప్పుడైతే ఇన్పుట్ 5 volts ఇచ్చావో నీకు ఇది 2 జంక్షన్ చెప్పాను కదా. ఇదేంటి, బేస్ ఎమిటర్ జంక్షను, కలెక్టర్ ఎమిటర్ జంక్షన్, ఈ 2 కదా. ఇది బేస్ ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ వేసేది. ఎప్పుడైతే ఫార్వర్డ్ వేస్ అయిందో నీకు ఇది ఏం చేస్తుంది, ట్రాన్సిస్టర్ క్లోజ్ స్విచ్లో పనిచేస్తుంది. ఓకేనా, ఇన్పుట్ ఎప్పుడైతే 5 volts ఇచ్చామో నీకు ట్రాన్సిస్టర్ ఎలా చేస్తే ఆన్ స్విచ్, అంటే క్లోజ్ స్విచ్లో పనిచేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఏమి ఇచ్చాం, వీసీసీ 5 volts ఇచ్చాం. ఎప్పుడైతే క్లోజ్ అయిందో నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, గ్రౌండ్ కనెక్ట్ చేస్తావు కదా. అంటే ఈ టోటల్ 5 volts ఏమవుతున్నాయి, గ్రౌండ్ అయిపోతుంది. గ్రౌండ్ అంటే 0 అయిపోతుంది, మొత్తం అంతా కూడా 0 అయిపోతుంది. మరి అవుట్పుట్ ఏమైనా వస్తుందా, ఇంకా ఏం రావట్లేదుగా. అంటే అవుట్పుట్ ఏమైంది 0. అంటే నువ్వు ఇన్పుట్ 5 volts ఇచ్చావు. 5 volts ఇచ్చినప్పుడు ట్రాన్సిస్టర్ ఆన్ స్విచ్ అయిపోయింది. ఆన్ స్విచ్ అంటే క్లోజ్ స్విచ్ అయిపోయింది. అంటే టోటల్ వీసీసీ ఏమైంది, నీకు గ్రౌండ్ అయిపోయింది. అంటే అవుట్పుట్లో ఏమైనా వస్తుందా, ఏమీ రావట్లేదు. కాబట్టి ఏమైంది, అవుట్పుట్ ఈజ్ 0. అంటే 5 volts ఇస్తే ఏమొచ్చింది, అవుట్పుట్ 0. ఇందాక చెప్పాను కదా, 5 ఇస్తే 0 వస్తుంది. సెకండ్ కేసు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 0 ఇచ్చాం. 0 ఇచ్చామంటే ఇది రివర్స్ బయాస్ అయిపోయింది. ఈ బేస్ ఎమిటర్ జంక్షన్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే ఏంటి, ఓపెన్ స్విచ్. ఇది ఓపెన్ అయిపోయింది, దీనికి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదంటే ఏమవుతుంది, ఈ టోటల్ వీసీసీ గ్రౌండ్ అవుతుంది. ఇందాకంటే గ్రౌండ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ అవ్వదు. ఇక్కడ ఓపెన్ అయిపోయిందంటే ఈ వోల్టేజ్ ఎక్కడికి వస్తుంది, ఇలా అవుట్పుట్లోకి వస్తుంది. అంటే అవుట్పుట్లోకి ఏమొచ్చింది, 5 volts వచ్చేసి అవుట్పుట్లోకి వచ్చింది. చూడండి, గ్రౌండ్ అవ్వట్లేదు. అంటే ఈ టోటల్ వోల్టేజ్ ఎక్కడికి వస్తుంది, అవుట్పుట్లోకి వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు 0 ఇస్తే ఏమొచ్చింది, 5 volts వచ్చింది. ఇది ఇన్వర్టర్ అన్నమాట. అంటే 5 ఇస్తే 0 వచ్చింది, 0 ఇస్తే 5 వచ్చింది. దిస్ ఇస్ ద ట్రాన్సిస్టర్ అప్లికేషన్ యాజ్ ఎ ఇన్వర్టర్ అనొచ్చు, యాజ్ ఎ స్విచ్ అనొచ్చు అనమాట. దిస్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్. ఓకేనా, మీరు ఇంట్లో వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ ట్రాన్సిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్ అనమాట. ఈ 3 చదవాలి.